హాయ్ నా అస్సలాము అలైకుం. మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వచ్చానండి. కొత్త రెస్టారెంట్ అండి. ఇది మనకి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. ఎక్కడ ఏంటంటే నేను ప్రస్తుతానికి ఈరోజు పొన్నూరు అయితే వచ్చాను. పొన్నూరులో మనకు వచ్చేప్పటికి నైనా నైనా మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అండి. మనకి పొన్నూరు నుంచి అయితే మన బాపట్ల వెళ్ళే రోడ్లు అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ గా A to Z ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ లో ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయని పూర్తి ఉంటుంది. అలా డీటెయిల్స్ ఏంటంటే పూర్తిగా మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీళ్ళ యాంబియన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మనకి ఈ నైనిక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అవుట్ అయితే మనకి బయట నుంచి ఇలా ఉంటుందండి వ్యూ. మనకి అడ్రస్ విషయానికి వచ్చేప్పుడు కరెక్ట్ గా మనకి చెప్పాలంటే ఏదైతే మనం పొన్ను నుంచి బాపట్ల రోడ్ లో ఎల్లి రోడ్ లో సుధీర్ దంత వైద్యశాల ఆపోజిట్ లోనే ఉంటుందండి. మనకి ఎగ్దమ్ మనకి ఆపోజిట్ లో ఉంటుంది. లేదంటే ఇక్కడ పక్కనే మనకి వినాయక ఫర్నిచర్స్ ఉంది, దాని పక్కన ఉంటుంది అనమాట. మనకి ఏదైతే పొన్ను నుంచి బాపట్ల రోడ్లు అయితే ఉంటుంది. ఇది మనకు వచ్చేటప్పుడు లోపల రెస్టారెంట్ వ్యూ అండి. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యామిలీస్ తో వచ్చిన ఫ్రెండ్స్ తో వచ్చిన ఏంటంటే సపరేట్ గా క్యాబిన్స్ అనమాట. క్యాబిన్స్ టైప్ లో ఏర్పాటు చేశారు. అంటే మనం ఫుడ్ టేస్ట్ చేసేదానికి ఏదన్నా డిస్టర్బెన్స్ లేకుండా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ వచ్చినా కానీ నీట్ గా క్యాబిన్స్ టైప్ లో మనకి ఏర్పాటు చేశారు. ఓపెన్ అయితే కాదు. ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా మంచి యాంబియన్స్ అండి. క్లాస్ యాంబియన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సపరేట్ క్యాబిన్స్. ఈ రెస్టారెంట్ లో మనకు హైలైట్ అయితే ఈ క్యాబిన్సే. ఎందుకంటే మనం వచ్చి తిన్నా చేసినా కానీ ఇబ్బంది లేకుండా, ఒకరితో సంబంధం లేకుండా చక్కటి యాంబియన్స్, చక్కటి సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఓకే, ప్రస్తుతానికి మనకి ఏదైతే నైనా మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ పొన్నూరు అయితే వాళ్ళ కిచెన్ లో కూడా వచ్చామండి. అసలు వాళ్ళ కిచెన్ కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్, ప్రిజర్వేటివ్స్ అయితే ఏమి యూజ్ చేయరండి. ఒక్కసారి కనుక మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ వీళ్ళు ఏదైతే ఇక్కడ వాళ్ళు ఏదైనా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారో ప్రతి ఇంగ్రీడియంట్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మనకి కటింగ్ దగ్గర నుంచి తీసుకొని ఏదైనా మీట్ కటింగ్ కానివ్వండి, వీళ్ళు కుక్ చేసేది కూడా చాలా నీట్ గా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఆయిల్ కూడా మనకి ఏంటంటే ఫ్రీడమ్ అంటే ఏది పడితే యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చే కస్టమర్ కూడా హెల్త్ కాన్షియస్ వీళ్ళకైతే చాలా తీసుకుంటున్నారు. ఘీ బిర్యానీలో కూడా మేకింగ్ మనకి ప్యూర్ ఘీ అయితే యూజ్ చేస్తున్నారు. మనం ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్ కూడా ఆర్డర్ చేయండి. స్టార్టింగ్ అయితే సూప్ అయితే నేను ఆర్డర్ చేశాను. చికెన్ హాట్ అండ్ సోర్ అనమాట. అది మనకి ఏంటంటే వేడిగా అసలు మామూలుగా కాదు, పొగలు వచ్చేస్తుంది అని ఊసుకొని తినాల్సి వస్తుంది. కొద్దిగా కాలిందండి, పర్లా బాగుంది. అంటే నార్మల్ గా మనకి సూప్ ఎలా ఉంటే అలాగే ఉంది. కొద్దిగా స్పైసీగా, నార్మల్ గా కొన్ని చోట్ల కొద్దిగా స్వీట్నెస్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం స్పైసీగా బాగుంది. ఓకే అండి, మనం ఒక స్టార్టర్స్ ఆర్డర్ చేశాను. మనకి వచ్చేటప్పటికి తందూరి అనమాట. హాఫ్ తందూరి అయితే నేను ఇక్కడ ఆర్డర్ చేశాను. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ అనమాట. మనకి ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ ఫ్రాన్స్ అయితే చాలా బాగుంటుందంట. నేను ఫ్రాన్స్ ఫ్రై అనమాట, కాకపోతే ఇది సెవీ గ్రేవీతో వస్తుంది అనమాట. మనకి డ్రై అయితే రాదు. ఇంకోటి వచ్చేప్పటికి ఇది మనకి గ్రీన్ ల్యాండ్ చికెన్ అంటే నేను ఏమిటా కూడా ఫస్ట్ టైం డిఫరెంట్ అనమాట. ఇంకో స్టార్టర్ కూడా చెప్పానండి, అది మనకి వస్తుంది. అది వచ్చేప్పటికి క్యాంటిగో చికెన్ అనమాట. ఓకే, ఈ మనకి వచ్చేప్పటికి ఫ్రాన్స్ అండి. ఒకసారి చూద్దాం. మనకు ఫ్రాన్స్ ఉంది. చెప్పాక ఇందాక డ్రైగా రాదు, సెవీ గ్రేవీతో వస్తుంది. ఆ సెబీ గ్రేవీ కాదు, బాగుంది. గ్రేవీగా మనకేంటంటే ఈ కొద్దిగా నిమ్మకాయ, దీనిలో వాళ్ళు ఏదైతే మనకి యూజ్ చేశారో ప్రతి ఇంగ్రీడియంట్ కూడా టేస్ట్ తెలుస్తుంది. చాలా బాగుంది. ఇదండి మనకి ఇది వచ్చేటప్పుడు మనకి క్యాంటీ వచ్చింది అనమాట. ఇది డిఫరెంట్, కొద్దిగా మంచూరియా టైప్ వచ్చింది. చూద్దామండి మనకి ఇది ఎలా ఉంటుంది ఏంటనేది. శాంటియో చికెన్ అండి. మనకి చికెన్ మంచూరియా టైప్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ చికెన్ మీద మకాయ పిండి అంటే అలా పొలుసు అలా పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు తీసుకొని అంటే మనకు డిఫరెంట్ అనమాట. కొద్దిగా క్రంచీగా మనకి వచ్చేప్పుడు కొద్దిగా ఇది మన మంచూరియా ఉంటుంది ఆ స్టైల్లో ఉంది, కానీ దీనికి కొద్దిగా క్రంచీనెస్ చాలా బాగుంది. ఇప్పుడు తందూరి అనగానే మనకి ఆటోమేటిక్గా నిమ్మకాయ
నిమ్మకాయ ఉండాలా, పుదీనా చీరలో డిప్ చేసుకుని దాని నోట్స్ మొత్తం వచ్చేయాలన్నమాట. అప్పుడే మనకి ఆ టేస్ట్ అని తెలుస్తుంది అనమాట. అంటే నార్మల్గా కూడా తినొచ్చు, బాగుంది. మనకి ఇది గ్రీన్ ల్యాండ్ అండి, గ్రీన్ ల్యాండ్ బిర్యానీ ఇది ఫ్రై అనమాట. సారీ ఫ్రై. ఇది మనకేంటంటే కొద్దిగా డీప్ ఫ్రై టైపు, కొద్దిగా క్రంచిగా ఇప్పుడు ఉల్లిపాయల కొంచెం మన రెగ్యులర్గా దొరికే డీప్ ఫ్రైస్ ఉంటాయి కదా బయట, అలా కాకుండా డిఫరెంట్గా ప్లస్ డైనట్ కూడా కరివేపాకు చక్కగా ఫ్రై చేసింది మీద, కరివేపాకు కొత్తిమీర ఏంటి ఆ కరివేపాకు ఆ కొత్తిమీర బాగా డీప్ ఫ్రైని అలా పెట్టుకుని వేరే. ఇప్పుడు మనకి బిర్యానీ చెప్పి మిక్స్డ్ బిర్యానీ అండి. దీంట్లో మనకి ఫిష్, ఫ్రాన్స్, చికెన్ 3 వస్తాయి అనమాట. ఇది మనం సపరేట్గా ఇక్కడ వచ్చి మళ్ళీ విడివిడిగా తీసుకునే పని కూడా లేదు. ఒకసారి చూద్దాం. మనకి మిక్స్డ్ ఏంటండి, ఫ్రాన్స్, చికెన్ మటన్ అనమాట. కొంచెం దీంట్లో 3 వచ్చేస్తాయి సపరేట్గా కాదు. నీట్గా క్వాంటిటీ కూడా బాగుంది. మనకు వచ్చేప్పటికి ఇద్దరు తినొచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వీళ్ళ దగ్గర గోంగూర కూడా చాలా బాగుంటుందంట. ట్రై చేద్దాం. బాగుందండి గోంగూర, నిజంగానే చాలా బాగుంది. మన గుంటూరు సుభాన్ భాయ్ హోటల్ గోంగూర అంతా అలా ఉంది. అంటే మనకు టేస్ట్ చాలా బాగుంది అనమాట, అంత ఎక్సలెంట్గా అనిపించింది. ఓకే, ఇక్కడ నేను తిన్నాను లేకపోతే హోటల్ ఓనర్ చెప్పాను కదండి, ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటనేది. హాయ్ బ్రో, నా పేరు వంశీ. ఓకే, అంటే మీరు ఫస్ట్ టైమా రెగ్యులర్ గా వస్తారు ఇక్కడికి? ఎలా అనిపించింది ఇక్కడ నైనా రెస్టారెంట్? స్టార్టర్స్ బాగున్నాయి. ఓన్లీ స్టార్టర్స్ టేస్ట్ చేశారు? స్టార్టర్స్ టేస్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు టేస్ట్ చేశారు స్టార్టర్లు కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి, ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? 5 కి 4 ఇస్తారు. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది గురు. అంటే మీరు అంత ముందు వచ్చారా? ఫస్ట్ టైం ఇక్కడికి? ఫస్ట్ టైం రావడం. పెట్టి అయితే ఛానల్ అయింది, నేను రావడం ఫస్ట్ టైం. ఓకే, సూపర్. ఇదండి ప్రస్తుతం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మనకి ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ వీళ్ళైతే మనకి క్యాటరింగ్ కూడా స్పెషల్ గా చేస్తారంటే అండి, మినిమం 50 మెంబర్స్ నుంచి ఇంకా ఎంతమంది అన్లిమిటెడ్ అనమాట. ఇక్కడ నేను టేస్ట్ చేసిన ఫుడ్లు అయితే నాకు స్పెషల్ గా స్టార్టర్ లో తందూరి అయితే చాలా బాగా నచ్చింది. ఇంక స్పెషల్ అయితే గ్రీన్ ల్యాండ్ చికెన్ అంటే వీళ్ళ దగ్గర స్పెషల్ గా దొరుకుతుంది. అదైతే అసలు ఎక్సలెంట్ అనమాట, క్రంచిగా చాలా బాగుంది. ఇక బిర్యానీ వచ్చి వీళ్ళ దగ్గర మిక్స్డ్ బిర్యానీ ఒకటి తీసుకుందండి అనమాట, చాలా బాగుంది, అదిరిపోయింది. వీళ్ళ దగ్గర భాజీ కూడా చాలా బాగుంది. ప్రతి ఫుడ్ ఐటమ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ మీకు ఫుడ్ కలర్స్, ఫ్రిజినెస్, టేస్టింగ్ సాల్ట్ అయితే ఏమి యూజ్ చేయారండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ గా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొనండి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.